రోల్ కెమెరా, సౌండ్. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. అనగనగా ఒక రాజు యుఎస్ఏ ప్రీమియర్ షో రివ్యూ మీ ముందుకు. హౌస్ఫుల్తో హాల్ కలకల్లాడిపోయింది. దాట్ షోస్ నవీన్ పులిశెట్టికి యుఎస్లో ఎంత క్రేజ్ ఉందని. ఇక రివ్యూ విషయానికి వస్తే ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ జానర్. కథ విషయానికి వస్తే హీరో జమీందారీ వంశస్థుడు. వాళ్ళ తాత ఆస్తి మొత్తం వ్యసనాల ద్వారా, ధనధర్మాల ద్వారా అవగొట్టేస్తాడు. ఈ పరిస్థితిలో లైఫ్లో సెటిల్ అవ్వాలంటే రిచ్ గర్ల్ని పెళ్లి చేసుకోవాలని ప్లాన్లు వేస్తాడు. అలా తన ఫ్రెండ్స్ సహాయంతో ఆపరేషన్ మొదలుపెట్టి ఆపరేషన్ చారులతగా అంచెలంచెలుగా ట్రాప్ చేసి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమవుద్ది హీరోయిన్నే తను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందని. ఫస్ట్ హాఫ్ ఈ ట్రాప్స్తోనూ ఈ డ్రామాతో కామెడీగా, నవీన్ స్టార్ ఎంటర్టైనర్ కాబట్టి తన మార్క్ ఫన్ను పంచ్లైనర్స్తో అక్కడక్కడ డ్రాప్ అయినా కానీ ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఎండ్ అయిందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ ఈజ్ ద రియలైజేషన్ పార్ట్. వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మోసం చేసి చేసుకున్నారని తెలుస్తుంది. ఎవరికి ఆస్తి ఉండదు. వాళ్ళు ఎలా మూవ్ ఆన్ అవుతారు, ఏం చేసి సక్సెస్ అవుతారు, ఏం రియలైజ్ అవుతారు అనేది కథాంశం. పాజిటివ్ అంశాలకు వస్తే నవీన్ ఈజ్ ద ఓన్లీ స్టార్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఫిల్మ్. నెగిటివ్ అంశాలు అనే కన్నా సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏంటంటే నవీన్ ఈజ్ ద ఓన్లీ సోల్ అండ్ సోలో ఎంటర్టైనర్. ఎవ్వరూ కనపడలేదు. మిగతా వాళ్ళకి ఇంక్లూడింగ్ మీనాక్షి ద హీరోయిన్ కూడా ప్రాముఖ్యత లేదు. నవీన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియలీ ఇంప్రెసివ్ అండ్ ఈ పాత్ర కేక్ వాక్ తనకి. హవెవర్ దిస్ ఈజ్ నాట్ అన్ అసెట్, ఎందుకంటే ఇది వెరీ ప్లెయిన్ రొటీన్ రెగ్యులర్ స్టోరీ. ఇఫ్ యు ఆర్ ఎ రియలీ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, గో ఓన్లీ ఫర్ హిమ్. నవీన్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇది నచ్చుద్ది. అండ్ నవీన్ని ఒక కామన్ ఆడియన్ ఎలా చూస్తాడంటే హీ హ్యాస్ సమ్ ఎబిలిటీస్, దానికి ఈ ఫిల్మ్ వెరీ రొటీన్ అనమాట. ఇంకోటి మనకి పాత 2-3 సినిమాలు గుర్తొస్తాయి. నాకైతే అతిల్ సత్యబాబులో కొంత పోర్షను, పందెం అనే ఒక సినిమా, ఇలా కొన్ని రెఫరెన్స్లు నాకు ఐ కుడ్ ఫీల్ దట్. ఓవరాల్గా దిస్ ఫిల్మ్ రేటింగ్ ఈజ్ 2.5/5. నవీన్, యూ డిడ్ యువర్ బెస్ట్. హవెవర్ దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఫర్ యూ. నమస్తే.